హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్లలో ప్రముఖమైన నోటిఫికేషన్లు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్లు. ఇవి చాలామంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్లు. ఎందుకంటే చాలా క్రేజ్ ఉన్నటువంటి పోస్టులు, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది, ఎనీ డిగ్రీ మీద ఉంటుంది. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అనుకూలమైన సిలబస్సు, కష్టపడితే ఎవరికైనా విజయం సాధించే అవకాశం ఉన్న సిలబస్సు. అదేవిధంగా ఈ ఉద్యోగం కూడా చాలా క్రేజ్తో, అదేవిధంగా సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండి ప్రజలకు చాలా దగ్గరగా అయ్యే, అంటే వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఉన్నటువంటి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాలు. కాబట్టి ఆ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి రెడీగా ఉన్నారు. చాలామంది అభ్యర్థులు గతంలో నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. 2016 నోటిఫికేషన్లు దగ్గరకు వచ్చి 1-2 మార్కులతో ఉద్యోగం కోల్పోయినటువంటి అభ్యర్థులు చాలానే ఉన్నారు. ఈ తర్వాత అంటే 2016 నోటిఫికేషన్ తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కొత్తగా వాటికి ప్రిపేర్ అవుతూ కూర్చున్న సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే అప్లై చేద్దామని ఈ గత వారం రోజులుగా అలర్ట్ అయినటువంటి కొత్త అభ్యర్థులు ఉన్నారు. ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఈ ఉద్యోగాలు సాధించాలి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో అందరికీ కూడా తెలుసుకోవాల్సిన, అదేవిధంగా ప్రతి ఒక్కరు అడుగుతున్న అంశము పుస్తకాలు, బుక్స్ అన్నమాట. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి పుస్తకాలు చదవాలి అని చెప్పేసి నేను గతంలో 2-3 వీడియోస్ చేసిన. అయితే ఈరోజు పర్టికులర్గా ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి కలిపి, ఎందుకు రెండు ఒకటే సిలబస్ ఉంది కాబట్టి, ఒకటే ప్రిపరేషన్తోనే రెండు కంప్లీట్ అవుతాయి కాబట్టి వీటికి సంబంధించి గ్రూప్ 2కి కావాల్సిన సిలబస్తోనే ఉన్న పుస్తకాలు ఏంటి, ఎలా చదవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఏ సబ్జెక్టుకు ఏ పుస్తకం తీసుకుంటే బాగుంటుంది, మార్కెట్లో మంచిగా ఉన్నటువంటి పుస్తకాలు ఏంటి, ఇలా అన్నిటిని నేను సెర్చ్ చేసి బాగా వాటిపైన నేను కొంత ఫోకస్ చేసి మీకైతే ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పే అంశాలన్నీ కూడా కేవలం నా వ్యక్తిగతమైన అంశాలు, అంటే నా ఒపీనియన్ మాత్రమే. నాకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుభవము, నాకున్నటువంటి సక్సెస్ రేటు, అదేవిధంగా నాకున్న అవగాహన, వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో నేను చెప్పే పుస్తకాలే మీరు కొనుక్కోవచ్చు, లేదు అవి చెప్పినవి మీకు నచ్చట్లేదు అని అంటే వేరే పుస్తకాలైనా కొనుక్కోవచ్చు. అయితే మీకు ఒక సోర్స్ అనేది తెలియజేయడం నా బాధ్యత కాబట్టి తెలియజేస్తున్నాను. మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్గా చూస్తే, లాస్ట్ వరకు చూస్తే నేను ఏం చెప్తున్నాను, ఎలాంటి పుస్తకాలు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సగం చూసి కేవలం పుస్తకాల వరకు మాత్రమే జస్ట్ చూసి మధ్యలో అక్కడక్కడ చూసి ఏవో ఒక కామెంట్లు పెడితే వాటికి వాల్యూ ఉండదు. మొత్తం చూసి అప్పుడు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి చాలామందికి. ఎందుకంటే చాలామందికి గైడెన్స్ లేక, తెలియక ప్రిపరేషన్ అనేది సాగదు కాబట్టి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇక కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి వస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇంపార్టెంట్ బుక్స్ అనొచ్చు, బెస్ట్ బుక్స్ అనొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అండ్ సోర్సెస్ కూడా, బుక్స్తో పాటు ఇతర సోర్సెస్ ఏమైనా అవసరమైతే కూడా అవి కూడా చెప్తాను. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ నేను 2 మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలాంటి పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి, ఏవి తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తాను. అయితే ఇక్కడ చూడండి, మనకు ఈ గ్రూప్ 2లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఒకసారి చూద్దాము. తెలంగాణ మూమెంట్, ఉద్యమం, 150 మార్కులు. ఒక కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లో ఒకటే క్వశ్చన్ వచ్చినటువంటి సబ్జెక్టు గ్రూప్ 2లో 150 మార్కులు వస్తుంది. కానిస్టేబుల్ ఆ ఒక మార్క్ కోసం, అంటే ఒకటని తెలియదు వాళ్ళకు వాస్తవానికి, కానీ ఎంత కష్టపడి ఉంటారు. ఒక పుస్తకం మొత్తం చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారు, మొత్తం ఉద్యమము బుక్ మొత్తం చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకటే క్వశ్చన్ వచ్చింది. ఎందుకు అక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయలేదు. కానీ గ్రూప్ 2లో సపరేట్ పేపర్ ఉంది కాబట్టి 150 మార్కులు ఉన్నాయి కాబట్టి సచ్చినట్లు ఈ 150 మార్కులు ఈ సబ్జెక్ట్ నుంచే ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ పుస్తకం చదివినా కూడా 150 మార్క్స్కి మంచి స్కోర్ చేయొచ్చు. నేను కొన్ని బుక్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్, ఈ 3 కలిసి ఒక పేపర్, థర్డ్ పేపర్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఇండియన్ ఎకానమిక్ క్లాసెస్ కూడా చెప్తున్నాను నేను. 2 రోజుల నుంచి చెప్పలేదు, రేపటి నుంచి మళ్ళీ క్లాసెస్ చెప్తాను, వినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ అంటే సమాజానికి సంబంధించిన అంశాలు, ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఈ 4 కలిపి ఒక పేపర్, సెకండ్ పేపర్. ఇవి 150 మార్కులకు. ఓకే, ఈ 8 సబ్జెక్టులకు అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి 8 టాపిక్స్కి ఇండివిజువల్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. ప్రతి ఒక్కదానికి సపరేట్గా ఒక పుస్తకం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే వాటికి ఉన్నటువంటి వెయిటేజ్ అలాంటిది. ఇక నెక్స్ట్ మిగతావన్నీ కూడా పేపర్ 1లో ఉన్నవి. ఒక్క పేపర్ 1కే రకరకాల సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. సో వాటికి కూడా చూద్దాము తర్వాత. ఇక నెక్స్ట్ ఏముంటాయి, ఇండియా వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అంటే భూగోళ శాస్త్రాలు, నెక్స్ట్
సైన్స్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇక్కడ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 కూడా ఉంటాయి. వాటి నుంచి 15 నుంచి 20 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. 15 రావచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ సమస్యలు, అదేవిధంగా విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంటు, తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు, సంపద వాటన్నిటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అంతర్జాతీయ సంబంధాలు అడుగుతారు, కరెంట్ అఫైర్స్ అడుగుతారు. ఇవన్నీ పేపర్ 1లోనే ఉన్నాయి, ఇన్ని కంటెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అర్థమెటిక్ ఎబిలిటీ అంటే అక్కడ ఏం చెప్పారంటే లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పారు. సో రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్లో భాగంగా అర్థమెటిక్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ రాష్ట్ర విధానాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. 10 క్వశ్చన్స్ వరకు రావచ్చు ఇవి కూడా. నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. గతంలో 2016 ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ నుంచి అడిగారు. ఇక ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 25 అడిగారు. బేసిక్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ అడిగారు. సేమ్ అన్నీ అడుగుతారా అంటే గ్యారంటీ లేదు, కానీ అలా అడిగే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ వచ్చేసి పేపర్ 1. మిగతావి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనమాట. ఇక మనకు ఉన్న టైం ఎంత? 4 months. అంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు, కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరగడానికి 4 నెలలు ఖచ్చితంగా దొరుకుతుంది. డెఫినెట్లీ వీ విల్ గెట్ 4 months అంటే 120 days పక్కా మనకు దొరుకుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికి కొంత సమయం ఉంది. ఇప్పటికిప్పుడు ఈరోజు సాయంత్రమే, ఇప్పుడే లేదంటే రేపు సాయంత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా 4 months అయితే దొరుకుతుంది. జనవరి ఎండింగ్లో అట్లా ఉండే అవకాశం ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ఎంత లేట్ అయితే ఎగ్జామ్కి కూడా ఎక్కువ డేస్ దొరికే అవకాశం ఉంది. ఇక 120 daysకి అంటే ఎక్కువ, ఇంకో 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఎక్కువ దొరికితే అవి రివిజన్కి ఇతర విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు 120 days అని చెప్పేసి దృష్టిలో పెట్టుకోండి. ఈ 120 daysలో 120 రోజుల్లో మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి. గతంలో సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదంటే నోటిఫికేషన్స్ వస్తాయని తెలిసిన తర్వాత గత 4-5 నెలలుగా వీటిని మాత్రమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా తక్కువ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకు ఆ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఇది నేను చెప్పే స్ట్రాటజీ అనేది, ఈ బుక్స్ అనేటివి వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అవసరం కూడా లేదు వాస్తవానికి. కానీ కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఈ 120 daysని దృష్టిలో పెట్టుకొని మీకున్నటువంటి టైం డైలీ 10 నుంచి 12 hours కష్టపడతారా లేదా అని చెప్పేసి అంత టైం మీకు దొరుకుతుందా లేదా చూసుకొని, ఒకవేళ దొరకకపోతే మీకున్న ఉద్యోగానికి, ప్రైవేట్ కావచ్చు, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, వాటికి లీవ్ పెట్టి చదువుతామా లేదా అని చెప్పేసి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. 120 days పక్కా దొరుకుతుంది. ఓకే, అందులో మనము ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది. వాటి నుంచి మనం రివిజన్ చేయాల్సి ఉంటుంది. వాటి మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి మోడల్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. మనము అప్పుడే అన్ని రకాలుగా సిద్ధమైనట్లు. మీరు అనొచ్చు, ఇవన్నీ చేయాలన్నా జస్ట్ చదువుకుంటే పోతే అయిపోదా అంటే, చదివి కూడా డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు, మీ ఇష్టం. అసలు చదవకుండానే డైరెక్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అయితే ఎగ్జామ్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో మీకు తర్వాత తెలుస్తుంది. ఓకే, ఇక వీటికి సంబంధించి ఈ అన్ని సబ్జెక్టులకు సంబంధించి బుక్స్ చెప్తాను. 3 books చెప్తాను. అంటే ఒక్కొక్క దానికి 3 alternatives. బుక్ 1, బుక్ 2, బుక్ 3 అని చెప్పేసి 3 రకాల సోర్సెస్ చెప్తాను. ఒక్కటే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, వాటిలో నుంచి ఏదో ఒకటే. నేను ఆ 3 ఏవి చెప్పినా కూడా ఆ 3 అనేటివి మీకు 3 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి తీసుకోండి. టైం వాటికే సరిపోదు. ఒక పుస్తకాన్ని చదివితే అదే ఎక్కువ. వాటిని చదివిన తర్వాత ఎట్లా ప్రాక్టీస్ చేయాలో నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. సెకండ్ పాయింట్, ఈ పుస్తకాలన్నీ కూడా మీకు నేను సజెషన్స్ మాత్రమే, ఆర్డర్ కాదు. ఓకే, కమాండ్ కాదు, జస్ట్ మీకు ఒక సలహా మాత్రమే. ఇక ఈ పుస్తకాల్లో, నేను చెప్పే పుస్తకాల్లో ఏ పుస్తకంలో అయినా ప్రింట్ మిస్టేక్స్ కానీ అక్కడక్కడ ఏవైనా మిస్టేక్స్ ఉంటే అవి నాకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి పుస్తకంలో కూడా నేను చదువుతున్నటువంటి బెస్ట్ బుక్స్ అనుకున్న బుక్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఓకే, నేను అబ్జర్వ్ చేశాను. మీకు ఆ మిస్టేక్స్ పైన అవగాహన లేకపోతే మీకు తెలియదు మిస్టేక్స్ ఉన్నాయని, కానీ చాలా తక్కువనే ఉన్నాయి అక్కడక్కడ. అవేమన్నా మీ దృష్టికి వస్తే మీరు చెప్పిన పుస్తకాలు బాలేవు, మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి నన్ను అనకూడదు. ఎందుకంటే తయారు చేసింది నేను కాదు. ఓకేనా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఈ బుక్స్ కొనండి. ఇక పుస్తకాలు ఏంటో చూద్దాము. ఇవన్నీ ఇక్కడ బోర్డు మీద ఇక్కడ చెప్తే పుస్తకాలు ఇక్కడ చెప్తే మీకు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక పేపర్లో నేను మొత్తం లిస్టు తయారు చేసి పెట్టుకున్నాను. ఆ లిస్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం కూడా. ఆ లిస్టు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ రూపంలో వాటికి సంబంధించి లింక్ కూడా ఇస్తాను. ఆ లిస్టు పట్టుకొని వెళ్ళి మీరు బుక్ షాప్కి వెళ్ళి మీరు వాటిని ఉన్నాయా లేవా చూసుకొని తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అదొక చెక్ లిస్ట్గా కూడా మీకు పనిచేస్తుంది. ఇక మీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకొని పుస్తకాలు తెప్పించుకోవచ్చు. చూద్దాం ఆ పుస్తకాలు ఏమున్నాయో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 బెస్ట్ బుక్స్ అండ్ సోర్సెస్ అని చెప్పేసి హెడ్డింగ్తో ఇచ్చాను మీకోసం నీట్గా. ఎందుకంటే మీరు పుస్తకాలు చెప్పిన తర్వాత మళ్ళీ వాటి గురించి మళ్ళీ డీటెయిల్స్ అడుగుతారు, కొన్ని మర్చిపోతారు. కాబట్టి మీకు బుక్ షాప్కి వెళ్ళినా లేదంటే ఆన్లైన్లో బుక్ చేసినా కూడా మీకు ఒక చెక్ లిస్ట్ లాగా మీతో ఒక లిస్ట్ ఉండాలి. కాబట్టి అందుకోసం ఇలా రెడీగా చేశాను నీట్గా.
వీటిని చూసుకొని మీరైతే బుక్స్ కొనే ప్రయత్నం చేయొచ్చు. అయితే వీటికి సంబంధించి నేను కొంత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఏ పుస్తకం ఎట్లా ఉంది అని చెప్పేసి. అదొకసారి చూడండి. చూసిన తర్వాత మీకు డిసిజన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, సబ్జెక్టు వారికి ఇచ్చాను. ఫస్ట్ మనం తెలంగాణ మూమెంట్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే గ్రూప్ 2లో ప్రధానమైనటువంటి పేపరు, ప్రతి ఒక్కరు బాగా ఫోకస్ చేస్తారు, అందరూ మంచి మార్కులు చేస్తారు. అయితే మనం వెనకపడొద్దు కాబట్టి దీనికి సంబంధించి మంచి పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి బుక్ 1 అని చెప్పేసి ఇచ్చాను. యాక్చువల్గా బుక్ 1, బుక్ 2, బుక్ 3 అని చెప్పేసి నేను ఇచ్చాను కదా. ఈ ఆర్డర్ అనేది బుక్ 1 అంటే ఎక్కువ అని, బుక్ 2 అంటే తక్కువ అని, బుక్ 3 అంటే ఇంకా తక్కువ అని కాదు. జస్ట్ ఒక ఆర్డర్ అలా ఇచ్చానంతే. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా తెలంగాణ ఉద్యమం అంటే మూమెంట్ అనే దానికి వి ప్రకాష్ బుక్ అనేది స్టాండర్డ్ బుక్ అనమాట. సో వి ప్రకాష్, నేను గతంలో కూడా 2016లో కూడా వి ప్రకాష్ పుస్తకాన్ని చదవడం జరిగింది. అయితే ఈ వి ప్రకాష్ పుస్తకం అనేది ఇప్పుడున్న తక్కువ టైంలో చదివేటప్పుడు చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ఇచ్చే కంటెంట్ చాలా బాగుంటుంది, కానీ అది రీడర్స్ ఫ్రెండ్లీగా ఉండదు. అంటే చదివేటప్పుడు చాలామంది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, నాకు పర్సనల్గా చాలామంది చెప్పిన ఒపీనియను, చాలా బోరింగ్ అనిపిస్తుంది ఆ సబ్జెక్ట్ అనేది. వాళ్ళు ఇచ్చిన విధానం అనేది ఎట్లా ఉంటుందంటే, ఈ స్టాండర్డ్ బుక్స్ అనేవి ఎప్పుడైనా తెలుగు అకాడమీ అయినా కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదివేటప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉండవు. మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కానీ చదవడానికి కంఫర్టబుల్గా ఉండవు. కాబట్టి సో అదంతా కూడా కంటెంట్ ఎక్కువ అనిపించి మధ్యలో బోర్ కొట్టి మధ్యలో చాలామంది పుస్తకం మొత్తం పూర్తి చేయలేకపోతున్నారు. అలా అనిపిస్తే మాత్రం మీకు ఆల్టర్నేటివ్ చెప్తాను. ఇక్కడ సెకండ్ బుక్ అని చెప్పాను కదా, ఇది బాగుంది. తెలుగు మీడియంలో అయినా ఇంగ్లీష్ మీడియంలో అయినా రెండిట్లో అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి జీనియస్ పబ్లికేషన్ వారి నుంచి జీనియస్ పబ్లికేషన్ రఘుదేపాక తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఆవిర్భావం అనే పేరుతోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి మంచి రీడర్స్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి పుస్తకము. అంటే ఎట్లా ఉంటుందంటే, మనం చదివేటప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించే విధంగా అక్కడ రాసినటువంటి ఫాంట్ సైజు కావచ్చు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి కంటెంట్ కావచ్చు, ఇక మంచి కలర్తో కూడా ఇవ్వడం వల్ల చదివేటప్పుడు కొంత కళ్ళకు ఇబ్బంది అనిపించదు, చాలా నీట్గా స్మూత్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అయితే ఇది కూడా కంటెంట్ చాలా ఎక్కువనే ఇచ్చారు. అంటే ప్రతి పాయింట్ని కూడా గ్రూప్ 2 లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్లో, ప్రిలిమ్స్ లెవెల్లో కవర్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ కూడా పనికొచ్చే విధంగా చేశారు. కాబట్టి ఇది కూడా బాగానే, అంటే 700-800 పేజెస్ ఉంటుంది. అయితే పూర్తిగా దీనైనా సరే పూర్తిగా చదవండి. ఓకే, సో ఫ్రెండ్స్, వి ప్రకాష్ చదువుతా అంటే ఓకే, వి ప్రకాష్కి వెళ్ళండి. ఒకవేళ వి ప్రకాష్ చదవలేము అనుకుంటే రఘుదేపాక ఒకసారి ప్రయత్నం చేయండి, చూడండి. ఇది కూడా మీకు నచ్చలేదు అని అనుకుంటే, కొంతమందికి కొన్ని బుక్స్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నాకైతే మంచి అనిపించింది కాబట్టి చెప్తున్నాను. రఘుదేపాక పుస్తకం జీనియస్ పబ్లికేషన్లో తెలంగాణ ఉద్యమం నచ్చకపోతే ఇంకా ఏదైనా పుస్తకం కూడా ట్రై చేయొచ్చు. ఇక మూడో సోర్స్ వచ్చేసి నేను చెప్తున్నాను ఇక్కడ తెలుగు అకాడమీలో కూడా పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు అకాడమీ అయినప్పటికీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఉంటాయి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో కూడా పోటీ పరీక్షల ప్రత్యేకమని తెలంగాణ ఉద్యమం ఉంది. అయితే ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు అనంటే అందులో ఇచ్చిన విధానం అనమాట. సో మీరు చూడండి, ఈ 3 పుస్తకాలను కంపేర్ చేసుకొని ఏది బెస్ట్గా అనిపిస్తే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం కూడా ఒకటి వచ్చింది. యాక్చువల్లీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు చాలా స్టాండర్డ్గా ఉంటాయి. వీళ్ళు అంటే ఈ యూనివర్సిటీ పుస్తకాలు బయట అమ్మరు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు బుక్కులు అయితే తయారు చేశారు, రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇందులో ఉద్యమం అనే బుక్ అనేది కంటెంట్ గ్రూప్ 2కి సరిపోయే విధంగా లేదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఈ పుస్తకాలు నా చేతికి రాకపోయినప్పటికీ నా ఫ్రెండ్స్ కొంతమంది తీసుకున్నారు, వాళ్ళ దగ్గర చూశాను. ఇవి వచ్చేసి మనకు కంటెంట్ సరిపోదు, గ్రూప్ 2 లెవెల్లో సరిపోదు. గ్రూప్ 4 కానీ లేదంటే ఓన్లీ జనరల్ స్టడీస్లో వచ్చే ఉద్యమం క్వశ్చన్స్ వరకు ఒక 10-20 క్వశ్చన్స్ వరకు అయితే అది కవర్ చేసే విధంగా ఉంది. కానీ 150 క్వశ్చన్స్ అనేవి ఆ పుస్తకంలో నుంచి కవర్ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపించలేదు. సో బిఆర్ అంబేద్కర్ పుస్తకాన్ని మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, 150 రూపీసే, తక్కువ రూపీసే. ఇక రిఫరెన్స్గా పనికొస్తుంది. ఇలాంటి పుస్తకాలు రేర్గా రిలీజ్ అవుతాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి పుస్తకం తీసుకుంటే తీసుకోండి, కానీ దాని మీద మాత్రమే డిపెండ్ అవ్వకండి. ఈ 3 పుస్తకాల్లో ఏదో ఒకటి, వి ప్రకాష్ కానీ, రఘుదేపాక కానీ, లేదంటే తెలుగు అకాడమీ కానీ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఎస్ రాజు పుస్తకాలు, ఇతర పుస్తకాలు ఉన్నాయి కదా, మరి అవేంటి అంటే అవి కూడా మీరు చూసి నచ్చితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియం అయితే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్పెషల్ బుక్, అంటే పోటీ పరీక్షల కోసం విడుదల చేసిన స్పెషల్ బుక్ ఉంటుంది కదా, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆ పుస్తకం బాగుంది, తీసుకోండి. అయితే అందులో డేటా పాయింట్ వరకు చూసినట్లయితే 2018-19 వరకు మాత్రమే ఇచ్చినారు. సో మనకు 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం ఇవ్వలేదు, లేటెస్ట్ డేటా అనేది లేదు. కాబట్టి ప్రతి టాపిక్ కూడా మీరు చదివేటప్పుడు అందులో ఏదైనా ఈ డేటా పాయింట్ వచ్చినప్పుడు మీరు ఆర్థిక సర్వే పక్కన పెట్టుకొని దాన్ని మీరు అప్డేట్ చేసుకోగలిగితే ఈ పుస్తకం అనేది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు.
అయితే ఇంగ్లీష్ మీడియంలో లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఏమున్నాయి అవైలబుల్గా అంటే విజేత కాంపిటీషన్స్లో వచ్చినటువంటి పుస్తకం ఉంది, అది తీసుకునే ప్రయత్నం చేయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. యాక్చువల్లీ ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సోర్సెస్ తక్కువ ఉంటాయి, చాలా వరకు తెలుగు మీడియం వాళ్ళకే ఉంటాయి. సివిల్ సర్వీసెస్లో అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ ఉంటాయి. సో విజేత కాంపిటీషన్స్లో వచ్చినటువంటి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నచ్చితే. లేదంటే వేరే సోర్సెస్ కూడా చెప్తాను, అవి ట్రై చేయండి. ఇక బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం అయితే బాగుంది, కానీ డేటా అనేది అప్డేట్ చేసుకోవాలి. దానికి సంబంధించి కూడా బయట పుస్తకాలు ఉన్నాయి, డేటా కూడా. అంటే ఆర్థిక సర్వే, భారత ఆర్థిక సర్వే, తెలంగాణ ఆర్థిక సర్వే, వాటికి సంబంధించి జీనియస్ పబ్లికేషన్లో, వివానా పబ్లికేషన్లో, ఇతర పబ్లికేషన్స్లో కూడా ఆ సర్వేలు వచ్చినవి, అవి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఏదో ఒకటి. ఈ సర్వేలు తీసుకునేటప్పుడు మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఒకటే, ఎందుకంటే అన్నీ కూడా సేమ్ మ్యాటర్ ఉంటుంది ఈ సర్వే అనేది. నెక్స్ట్ తెలుగు అకాడమీలో లేదా అంటే తెలుగు అకాడమీలో ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి బుక్ ఉంది, అది తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, ఇండియన్ ఎకానమీకి తీసుకోవాలనుకుంటే తెలుగు అకాడమీలో తెలుగు అకాడమీ ఇంటర్ సెకండ్ ఇయర్ లేదంటే తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకం అని కూడా ఒక పుస్తకం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తెలుగు అకాడమీ సపరేట్గా ఇండియన్ ఎకానమీ తయారు చేశారు, కానీ అది 700-800 పేజెస్ ఉంది, అంత మీరు చదవలేరు, చదవడానికి కూడా అది కొంత కంఫర్టబుల్గా లేదు. అది తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నష్టపోయే ప్రమాదమే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో. సో అది వద్దు. తీసుకుంటే తెలుగు అకాడమీలో తీసుకుంటా అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్ తీసుకోండి, పోటీ పరీక్షల ప్రత్యేకం వద్దు. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్కే తీసుకోండి తెలుగు అకాడమీలో అయితే. నెక్స్ట్ ఇక ఇంకో సోర్సు, తెలుగు మీడియంలో ఇంకో సోర్స్ ఏంటంటే ఐఎస్ఎన్ రాజు సార్ది అనమాట. అంటే ఇంతకుముందు షెయిన్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అని చెప్పేవాడు. ఈ ఐఎస్ఎన్ రాజు సార్ పుస్తకం ఏంటంటే నేను 2015-16 ఆ టైంలో ప్రిపేర్ అయినప్పుడు నోట్స్, అప్పుడు ఈ సార్ ఇచ్చినటువంటి నోట్స్ బయట అమ్మేవాళ్ళు అనమాట జిరాక్స్ సెంటర్లో. ఆ నోట్స్ తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యాను నేను ఇండియన్ ఎకానమీ. మంచి మార్కులు చేశాను ఇండియన్ ఎకానమీ నుంచి, మంచి స్కోర్ వచ్చింది. మీకు తెలుసు ఆల్రెడీ నాకు 130 స్కోర్ అనేది ఎకానమీలో వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను. సో అక్కడ నాకు బాగా ఉపయోగపడింది ఐఎస్ఎన్ రాజు పుస్తకము. అయితే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉందా అంటే ఉంది, కానీ ఇందులో వృద్ధి అభివృద్ధి అనేది ఇచ్చినట్లు లేడు. అదొకటి మాత్రం మీరు బయట వేరే సోర్సెస్ నుంచి తీసుకోండి. ఇక నేను చెప్పే క్లాసెస్ కూడా సరిపోతాయి, కానీ నేను చెప్పే క్లాసెస్ అనేవి స్లో ఉంటాయి. స్లో ఎందుకు ఉంటాయంటే నాకు ఉన్నటువంటి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మీకు క్లాసెస్ చెప్పాలి కాబట్టి. సో మీకు క్లాసెస్ అన్నీ అప్డేట్ అయ్యే వరకు రెగ్యులర్గా ఫాలో అవుతానంటే నా క్లాసెస్ సరిపోతాయి, 100% అన్నీ కవర్ చేస్తాను. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంకో సోర్స్ ఏంటంటే ఎకనామిక్స్ సంబంధించి రమేష్ సింగ్, సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అయ్యే పుస్తకం ఇది, రమేష్ సింగ్ అనమాట. ఇందులో మీరు లిమిటెడ్ చాప్టర్స్, అందులో ఇచ్చిన చాప్టర్స్లో గ్రూప్ 2లో ఏ చాప్టర్స్ ఉన్నాయో, గ్రూప్ 3లో ఏ చాప్టర్స్ ఉన్నాయో అవి మాత్రమే చదవండి, మిగతా వాటిని వదిలిపెట్టండి. ఈ ఐఎస్ఎన్ రాజు పుస్తకంలో కూడా ప్రభుత్వ విత్తము ఇలాంటివన్నీ ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు గ్రూప్ 2కి, అవసరమైన చాప్టర్స్ మాత్రమే చదవండి. ఓకే. నెక్స్ట్ ఇవి 3 సోర్సెస్ ఎకానమీకి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ టీఎస్ ఎకానమీకి వచ్చేసి తెలుగు మీడియం వాళ్ళైతే ఈ జీనియస్ పబ్లికేషన్, ఇంగ్లీష్ మీడియం కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ జీనియస్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ చౌటి రాసినటువంటి పుస్తకము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దానికి సంబంధించిన పుస్తకం బాగుంది, తీసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, మీరు ప్రతి పుస్తకాన్ని చూసే తీసుకోవాలి, చూడకుండా అస్సలు తీసుకోవద్దు. 2-3 పుస్తకాలు పక్కన పెట్టుకోండి, బుక్ షాప్ అతను అడగండి, సిగ్గుపడొద్దు ఏమనుకుంటారో అని చెప్పేసి. సో అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నేను చెప్పే బుక్స్ అన్ని కంపేర్ చేసుకొని అప్పుడు తీసుకోండి. ఓకే. ప్రభాకర్ చౌటి లేదంటే బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వచ్చినటువంటి పుస్తకం, అంటే ఎకానమీకి సంబంధించి ఇక్కడ నేను చెప్పాను కదా, ఇదే బుక్లో తెలంగాణ ఎకానమీ కూడా ఉంటుంది. ఇది తీసుకుంటే అందులో ఇవన్నీ వచ్చేస్తాయి, అట్లయినా చేయండి. లేదంటే అల్లాడి అంజయ్య, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అల్లాడి అంజయ్య పుస్తకం కూడా తీసుకోవచ్చు. ఇక తెలుగు అకాడమీలో ఉన్నాయా అంటే ఉన్నాయి, తెలుగు అకాడమీలో కూడా తెలంగాణ ఎకానమీ బుక్స్ అనేటివి ప్రత్యేకంగా ఇచ్చారు పోటీ పరీక్షలకు, అవి మీకు నచ్చితే తీసుకోండి. కానీ తెలుగు అకాడమీ అనేది ఎకానమీకి నేను ఎక్కువగా రిఫర్ చేయను, ఎందుకంటే వాటికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే చాలా బల్కీగా ఇచ్చారు, రెండవది లేటెస్ట్ డేటా కూడా అప్డేట్ లేదు. నెక్స్ట్ అభివృద్ధి సమస్యలు పరివర్తన. ఓకే. డెవలప్మెంట్ చేంజ్ అని చెప్పేసి అంటాం కదా, ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీతో పాటు పేపర్ 3లో ఉన్న ఇంకొక టాపిక్. దీనికి కూడా 50 మార్కుల వెయిటేజ్ ఉంది. దీనికి తెలుగు అకాడమీలో మంచి పుస్తకం అయితే ఉంది, సేమ్ నేమ్తోన, అభివృద్ధి సమస్యలు పరివర్తన అని చెప్పేసి, అది తీసుకోండి. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం 2 ఉంటుంది. అది నచ్చకపోతే బిఆర్ అంబేద్కర్ పుస్తకంలో 3 ఇచ్చారు ఒకటే పుస్తకంలో. ఎకానమీకి సంబంధించి బిఆర్ అంబేద్కర్ పుస్తకం తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సమస్యలు అన్నీ కూడా ఒకటే పుస్తకంలో ఇచ్చారు. అయితే డేటా అనేది అప్డేట్ చేసుకోవాలి. ఓకే. అది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే విజేత కాంపిటీషన్స్ ఉంది, ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ పుస్తకం ఇంగ్లీష్ మీడియంలో లేదు. ఇక ఈ 2 కాకుండా తీసుకోవాలనుకుంటే విన్నర్స్ పబ్లికేషన్లో కూడా ఈ అభివృద్ధి సమస్యలు పరివర్తన పైన పుస్తకం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. ఇది ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ అభివృద్ధి పరివర్తన.
నెక్స్ట్ ఇక విన్నర్స్ పబ్లికేషన్లో ఈ మూడింటిని కలిపి 3-in-1 అనే పేరుతో కూడా ఒక బుక్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. మీకు ఒకే పుస్తకంలో అన్ని కావాలనుకుంటే అది కూడా ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ, ఇండియన్ పాలిటీ. దీనికి చాలా సోర్సెస్ ఉన్నాయి యాక్చువల్గా. ఇందులో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ అనేది బెస్ట్గా చెప్పొచ్చు. ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది తెలుగు మీడియం వాళ్ళకు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే లక్ష్మీకాంత్ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు లక్ష్మీకాంత్ ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే లక్ష్మీకాంత్ పుస్తకం తెలుగులోకి అనువదించింది కాబట్టి ఆ టర్మినాలజీ, ఆ పదాలు అనేటివి కొంత కఠినంగా అనిపిస్తాయి. అయినా కూడా మేము చదవగలుగుతామంటే మాత్రం కంటెంట్ వైజ్గా బాగుంటుంది. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చెప్పిన పాలిటీ క్లాసెస్ కూడా 90% అన్నీ కూడా ఈ లక్ష్మీకాంత్ పుస్తకం నుంచి చెప్పినాను. సో నా క్లాసెస్ చూసిన వాళ్ళు కూడా మీరు మళ్ళీ పుస్తకం చదవాలనుకుంటే లక్ష్మీకాంతే ప్రిఫర్ చేయొచ్చు. ఇక తెలుగు అనేది కొంత డిఫికల్ట్గా ఉంది ఈ పుస్తకంలో, చూసి తీసుకోండి అవసరమైతే. లేదంటే ఈ బిఆర్ అంబేద్కర్ పుస్తకం బెస్ట్ అని చెప్తాను. ఇవి కాకుండా మీరు ఏమైనా తీసుకుంటానంటే కృష్ణారెడ్డి పాలిటీ తీసుకోవచ్చు. సో కృష్ణారెడ్డి పాలిటీ కూడా బాగుంది. ఇక నెక్స్ట్ దీనితో పాటు ప్రభాకర్ రెడ్డి, రమాదేవి ఏదైనా ఓకే, ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే తెలుగు అకాడమీలో BA సెకండ్ ఇయర్లో ఒక పుస్తకం అయితే ఉంది, భారత రాజకీయాలు, భారతదేశ పరిపాలన రాజకీయాలు అనుకుంటా. సో BA సెకండ్ ఇయర్లో పాలిటీ పుస్తకం ఉంది, అది తీసుకోవచ్చు. లేదంటే భారత రాజ్యాంగం అని ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం ఒకటి రిలీజ్ చేశారు, అదైనా మీరు తీసుకోవచ్చు. ఇక మూడో సోర్స్ వచ్చేసి ఇక్కడ విన్నర్స్ పబ్లికేషన్లో తెలుగు మీడియం వాళ్ళకు ఉంది. అంటే ఎవరంటే కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి పుస్తకము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే విజేత కాంపిటీషన్లో పుస్తకం అయితే అవైలబుల్ ఉంది. మీరు ఇవన్నీ పోల్చుకోండి, 3 పుస్తకాలను పోల్చుకొని మీకు కంఫర్టబుల్గా అనిపించిన పుస్తకాలు తీసుకోండి. నెక్స్ట్ సామాజిక నిర్మితి, వివాదాలు, విధానాలు, అంటే సొసైటీ గురించి అనమాట, ఇండియన్ సొసైటీ. సెకండ్ పేపర్లో ఉంటుంది కదా, ఇది కూడా 50 మార్క్స్. ఇది వచ్చేసి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో కంటెంట్ బాగా ఇచ్చారు. అదేవిధంగా పాలిటీ, గవర్నెన్స్తో పాటు ఇది కూడా ఒకటే పుస్తకంలో ఇచ్చారు కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పిన ఈ పుస్తకంలోనే ఇది కూడా కవర్ అవుతుంది. అందుకే తెలుగు మీడియం వాళ్ళు ఈ పుస్తకం తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే NCERT బుక్స్ ఉంటాయి అన్నమాట, సోషియాలజీకి సంబంధించి. 11th క్లాస్ 12th క్లాస్లో ఈ సొసైటీకి సంబంధించిన బుక్స్ అనేవి NCERT ఉంటాయి, అవి తీసుకోండి. లేదు అంటే తెలుగు అకాడమీలో ఉంది మంచి పుస్తకం, తెలుగు అకాడమీలో సమాజ నిర్మితి, వివాదాలు, విధానాలు అని చెప్పేసి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఈ పుస్తకాలు తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే NCERTs చదవలేను అనుకుంటే మీరు ఇక్కడ తెలుగు అకాడమీ నుంచి వచ్చిన ఇంగ్లీష్ మీడియం పుస్తకం అనేది సోషియాలజీకి, అంటే ఇండియన్ సొసైటీకి తీసుకోవచ్చు. తెలుగు మీడియం వాళ్ళు బిఆర్ అంబేద్కర్ పుస్తకాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇవి తీసుకోను, నేను ఈ అకాడమీ పుస్తకాలు చదవడానికి నాకు ఇష్టం లేదు, వాటిని కంఫర్టబుల్గా లేదు, చదవలేకపోతున్నాను, ఇబ్బందిగా ఉంది అంటే మాత్రము ఇంకా చాలా ఉన్నాయి. అందులో మేజర్ శ్రీనివాస్ నుంచి వచ్చిన బుక్స్ కూడా ఉన్నాయి. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. జీనియస్ పబ్లికేషన్లో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇది గణేష్ సార్ పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి పోల్చుకొని చూసుకోండి. నెక్స్ట్ భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ అనేది చాలా బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్నే చదవండి. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఓల్డ్ NCERTs అని చెప్పేసి అడిగితే ఇస్తారు. కొన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో హైదరాబాద్ ఏరియాలో ఓల్డ్ NCERTs అని చెప్పి అడిగితే 3 పుస్తకాలు ఉంటాయి అన్నమాట. అవి చాలా పనిచేస్తాయి, చాలా మంచి కంటెంట్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఈ ఓల్డ్ NCERTs పుస్తకాలనే ప్రిఫర్ చేస్తారు ఇండియన్ హిస్టరీకి సంబంధించి. లేదు అంటే తెలుగు మీడియం వాళ్ళు BA ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మంచి పుస్తకాలు ఉన్నాయి తెలుగు అకాడమీలో, ఎక్సలెంట్గా ఉన్నాయి అవి కూడా, వాటిని కూడా చదవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి అవి, సో వాటిని మీరు ప్రయత్నం చేయండి. BA ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇక ఇవి కూడా చదవను, నేను ప్రైవేట్ పబ్లికేషన్సే చదువుతానంటే తెలుగు మీడియం వాళ్ళైతే సీనయ్య సార్ది లేదంటే కరీం సార్ది, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. రెండిట్లో ఏది బెటర్ అంటే ఏది బెటర్ అని చెప్పడానికి ఏం లేదు, రెండు బాగున్నాయి. సో సీనయ్య సార్ కానీ కరీం సార్ది కానీ తీసుకోండి. లేదు అని అనుకుంటే ఇక మీరు ఇంకా ఏమైనా సోర్సెస్ ఉంటే తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సీనయ్య సార్ పుస్తకం అవైలబుల్ లేనట్లుంది, కరీం సార్ బుక్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ తెలంగాణ చరిత్ర సంస్కృతి, తెలంగాణ హిస్టరీ అనమాట. ఇది వచ్చేసి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్పెషల్ బుక్ ఉంది కదా, అది తీసుకోండి. అంటే సపరేట్గా ఏం లేదు, ఇండియన్ హిస్టరీ దాంట్లోనే కవర్ చేశారు, అది సరిపోతుంది. అయితే తెలంగాణ హిస్టరీ అనేది కొంతవరకు కొన్ని అంశాలు సరిపోవని కూడా అనిపిస్తుంది. అలా అనిపిస్తే మాత్రం వేరే బుక్ కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సరిపోతుంది అనుకుంటే అదే కంప్లీట్గా చదవండి. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే BA థర్డ్ ఇయర్లో ఒక బుక్ అయితే ఉంది. BA థర్డ్ ఇయర్లో తెలంగాణ హిస్టరీ బుక్ ఉంది. ఇక పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి కూడా సపరేట్గా ఇచ్చారు, అవైనా తీసుకోవచ్చు. ఇక ఇవి కావు ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకుంటా అంటే తెలుగు మీడియంలో రఘుదీపాక, ఇంగ్లీష్ మీడియంలో కూడా జీనియస్ పబ్లికేషన్ నుంచి రఘుదీపాక నుంచి అయితే ఈ తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి
తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించి మంచి పుస్తకం అయితే ఉంది ఈ జీనియస్ పబ్లికేషన్లో, అది తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలుగు అకాడమీలో పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి కూడా తెలంగాణ హిస్టరీ మీద ఇచ్చారు, కానీ చాలా బల్క్గా చాలా ఎక్కువగా ఇచ్చారు, అంత అవసరం లేదనిపిస్తుంది. సో బిఆర్ అంబేద్కర్ బుక్ కానీ రఘుదేపక బుక్ కానీ తెలుగు మీడియం వాళ్ళు తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే రఘుదేపక తీసుకోండి, లేదు అని అనుకుంటే బీఏ థర్డ్ ఇయర్ బుక్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి నుంచి 15 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా సపరేట్ పేపర్స్ కాబట్టి ఎక్కువ వెయిటేజ్ ఉన్న పుస్తకాలు అనమాట, ఖచ్చితంగా తీసుకోవాలి ఒకటైతే. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పుస్తకాలన్నీ కూడా పేపర్ 1లో భాగంగా జనరల్ స్టడీస్లో భాగంగా ఉంది కాబట్టి చాలా బల్క్గా అనిపిస్తుంది, ఎక్కువ కంటెంట్ చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా చాలా సింపుల్గా చదివే ప్రయత్నం అయితే చేయండి. జనరల్ స్టడీస్ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో విన్నర్స్ పబ్లికేషన్ బాగుంది, విన్నర్స్ పబ్లికేషన్ తెలుగు మీడియం. లేదనుకుంటే ఎం రెడ్డి పబ్లికేషన్ అని చెప్పేసి ఉంది. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి. నేనైతే ఫస్ట్ విన్నర్స్ అని చెప్తాను, విన్నర్స్ లేకపోతే ఎం రెడ్డి ఏదైనా తీసుకోండి, మీ ఇష్టము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి, 11th 12th క్లాస్ అనమాట. ఆ పుస్తకాల్లో అందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ చదువుకునే ప్రయత్నం చేయండి. ఇక దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే కొన్ని వేరే పుస్తకాలు అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే పుస్తకాలు ఉన్నాయి, కొంత ఎక్కువ కంటెంట్ అనిపిస్తుంది, చూసి తీసుకోండి. ఓకే, ఇక ఎం రెడ్డి పబ్లికేషన్స్ అనేది తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎం రెడ్డి పబ్లికేషన్ కూడా బాగా పనికొస్తుంది. విన్నర్స్ పబ్లికేషన్ ఇంగ్లీష్ మీడియం అయితే కనబడలేదు, ఉంటే తీసుకోండి. ఏదో ఒకటే, మళ్ళీ చెప్తున్నాను, ఒకటే పుస్తకం చెప్పిన అన్నీ తీసుకోవద్దు. నెక్స్ట్ ఇక స్కూల్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ చదవచ్చు, అంటే 8th 9th 10th టెక్స్ట్ బుక్స్ అయినా చదవచ్చు, అంత ఓపిక టైం ఉంటే. ఇక తెలుగు అకాడమీ నుంచి వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి ఉంది, పోటీ పరీక్షల ప్రత్యేకము, అది కూడా తీసుకోవచ్చు. కానీ 2017 వరకే అప్డేట్ ఉంది, అందులో డేటా అనేది 2017 వరకే ఉంది. తర్వాత వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ అనేటివి అందులో కవర్ చేయలేదు. సో బేసిక్స్ వరకు అయితే బాగుంటుంది, కానీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందులో కవర్ అవ్వదు. సో నా సింపుల్ సజెషన్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళైతే విన్నర్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎం రెడ్డి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ పర్యావరణము, విపత్తు నిర్వహణ. ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికి సంబంధించి తెలుగు అకాడమీలో పర్యావరణం పైన, అదేవిధంగా విపత్తు నిర్వహణ పైన పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నాయి తెలుగు అకాడమీ నుంచి, అవి ఒకసారి చూడండి. నచ్చకపోతే ఎం రెడ్డి పబ్లికేషన్లోనే 2 బుక్స్ ఉన్నాయన్నమాట. సో రమణరాజు సార్ రాసినటువంటి అనుకుంటవి. ఎం రెడ్డి పబ్లికేషన్లో పర్యావరణం పైన ఒక పుస్తకము, డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఒక పుస్తకం ఉంది, అవి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టాటా మ్యాగ్రహిల్ అంటాం కదా, మ్యాగ్రహిల్ పబ్లికేషన్, అందులో కుల్లార్ అని చెప్పేసి ఆథర్తోన, కుల్లార్ అండ్ ఇంకొక పర్సన్ ఆథర్తోన ఉంటుంది మ్యాగ్రహిల్ పబ్లికేషన్. ఇందులో ఈ ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒక పుస్తకం ఉంది, అది చూడండి, చూసి నచ్చితే తీసుకోండి. ఇక లేదు ఈ రెండు వద్దనుకుంటే ఇంకో సోర్సు తెలుగు మీడియం వాళ్ళకు పర్యావరణము విన్నర్స్ పబ్లికేషన్, విపత్తు నిర్వహణ వివాన పబ్లికేషన్, ఈ 2 పుస్తకాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇంకా ఏమైనా పుస్తకాలు ఉన్నా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ భూగోళ శాస్త్రం, జాగ్రఫీ వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇవన్నీ ఉన్నటువంటివి చూద్దాము. ముఖ్యంగా వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఉన్నవి, తెలంగాణది సపరేట్ చూద్దాము. ఈ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. అయితే తెలుగు అకాడమీ అనేది చాలా బల్కీ అనిపిస్తుంది, ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుంది, కొంత ఇబ్బంది అనిపిస్తుంది. సో తెలుగు అకాడమీలో BA పుస్తకాలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు కంటెంట్ చదవగలము అనిపిస్తే ప్రయత్నం చేయొచ్చు. తెలుగు అకాడమీ పుస్తకాలు బాగున్నాయి, కానీ ఇప్పుడు టైంలో సెట్ అవ్వవు. అంటే ఒక 9 months నుంచి 12 months ఉంటే బాగా పనిచేస్తాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. నేను యాక్చువల్గా ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ని నేను ఎక్కువ సపోర్ట్ చేయను. సపోర్ట్ అంటే పోటీ పరీక్షలకు ఎక్కువ రికమెండ్ చేయను, తెలుగు అకాడమీ తర్వాతనే రికమెండ్ చేస్తాను. కానీ తెలుగు అకాడమీ ఇప్పుడున్న తక్కువ టైంలో చదివే పరిస్థితి లేదు కాబట్టి వాటిని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక వేరే పబ్లికేషన్స్ ఏమున్నాయనంటే వేరే వాటి నుంచి రమణరాజు సార్వి ఎం రెడ్డి పబ్లికేషన్లో ఉంది తెలుగు మీడియము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 11th 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు సరిపోతాయి. ఓకే, 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్. ఇక ఇవి కూడా వద్దు అనుకుంటే విన్నర్స్ పబ్లికేషన్లో జగన్మోహన్ రెడ్డి అనే ఆథర్తోన ఈ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కూడా కలిపినారు అనుకుంటా, వీటిపైన పుస్తకాలు ఉన్నాయి, ఒకసారి ప్రయత్నం చేయండి, చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఈ టాటా మ్యాగ్రహిల్ పబ్లికేషన్ నుంచి కూడా బుక్స్ అయితే ఉన్నాయి ఈ వరల్డ్ ఇండియా జాగ్రఫీ పైన, ఇవి తీసుకునే ప్రయత్నం చేయండి, ఏదో ఒకటే. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించి తెలుగు అకాడమీలో పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని పుస్తకాలు వచ్చినవి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 ఉన్నాయి, నచ్చితే తీసుకోండి. చదవలేము అనుకుంటే
జీనియస్ పబ్లికేషన్లో తెలంగాణ జాగ్రఫీ పైన మంచి పుస్తకం అయితే ఉంది. జీనియస్ పబ్లికేషన్ రఘుదేపాక. ఇందులో మనకు తెలంగాణ అదేవిధంగా భారతదేశ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పథకాలు కూడా ఇచ్చారు. సో అది కూడా పేపర్ 1లో ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఇక మూడో పుస్తకం చెప్పలేదు, మీకు ఏమైనా కనిపిస్తే చూసి తీసుకునే ప్రయత్నం చేయండి నచ్చితే. ఇవి తీసుకోకపోతేనే అది ఓకే. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. సో తెలంగాణ స్టేట్ స్కీమ్స్ పాలసీస్ అని చెప్పేసి పేపర్ 1లో ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఎకానమీలో భాగంగా సోషల్ డెవలప్మెంట్లో భాగంగా అడిగే అవకాశం ఉంది. సో వాటి కోసం ఏం తీసుకోవాలంటే తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, రఘుదేపాక పబ్లికేషన్లో ఉన్నాయి పుస్తకాలు, అవి చూడండి. ఇక ఇంగ్లీష్ మీడియంకి అయితే సపరేట్గా స్కీమ్స్ గురించి రఘుదేపాక పుస్తకం ఉంది. తెలుగు మీడియం వాళ్ళకైతే సపరేట్గా లేదు, తెలంగాణ జాగ్రఫీలో కలిపిచ్చారు. సో అదొక పుస్తకం తీసుకుంటే 2 అడ్వాంటేజ్లు అనమాట. తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ స్కీమ్స్ ఉంటాయి, తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి. ఇక అవి నచ్చలేదు, ఆ పుస్తకం తీసుకోము మీకు అని అనిపిస్తే వివానా పబ్లికేషన్లో తెలుగు మీడియం వాళ్ళకు పుస్తకం అయితే ఉంది. నెక్స్ట్ అర్థమెటిక్. కొన్ని చోట్ల ఇక్కడ స్టార్టింగ్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని ఇచ్చాను, రివర్స్ ఇచ్చాను. కొన్ని చోట్ల ప్రింట్ ఇట్లా రాయడంలో మిస్టేక్ అయింది, గమనించాలి. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసి పేపర్ 1లో కొంతనే వెయిటేజ్ ఉంది, 20 వరకు ఉందన్నమాట. రీజనింగ్ అర్థమెటిక్ కలిసి 20-25 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి గ్రూప్ 2 గ్రూప్ 3లో. అయినా కూడా అవి కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాన్ని ప్రాక్టీస్ చేయండి. అయితే ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకంలో ఒకటే మెథడ్ ఉంటుంది మనకు ప్రాక్టీస్ చేయడానికి. మీకు మల్టిపుల్ అంటే 2-3 రకాల టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సొల్యూషన్స్ ఉండాలనుకుంటే సిద్ధు పబ్లికేషన్ తీసుకోండి. సిద్ధు పబ్లికేషన్లో కూడా తెలుగు కానీ ఇంగ్లీష్ 2 పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. ఈ రీజనింగ్లో మనకు తెలుగు మీడియం అయితే పుప్పాల శివాజీ, ఇంగ్లీష్ మీడియం అయితే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలుగు మీడియంలో పుప్పాల శివాజీ తీసుకోను అనుకుంటే ఈజీ రీజనింగ్ అని చెప్పేసి కూడా ఉంది, ఈజీ రీజనింగ్ అయినా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ మీడియం వచ్చేసి అరిహంత్ పబ్లికేషన్లో మంచి పుస్తకం అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం అనమాట. ఇది పేపర్ 1లో 8 నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు. వీటికి నేను 10 పుస్తకాలు చెప్పాను, 2-3 పుస్తకాలు కూడా చెప్పాను. ఒకటే పుస్తకము ఇదే, ఖచ్చితంగా ఇదే తీసుకోండి. ఆల్రెడీ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది, ఇంకా కొత్త వాళ్ళు కూడా తీసుకోండి. రఘుదేపాక జీనియస్ పబ్లికేషన్ నుంచి తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సంపద వాటి మీద మంచి డేటా అంతా కూడా కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ బుక్ అని చెప్పొచ్చు. ఇది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అని చెప్పేసి పేపర్ 1లో అడుగుతున్నారు కదా, వాటికి సంబంధించి తెలుగు అకాడమీలో BA బుక్ ఉంది ఒకటి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియము. అది చూడండి, అది తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, లేదు అని అనుకుంటే PNR పుస్తకం కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని చెప్పేసి NCERT పుస్తకము, క్లాస్ 12 12వ తరగతి NCERT పుస్తకము, కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా నేను నాకున్నటువంటి అనుభవము, నాకున్నటువంటి అవగాహనతో చేసిన, మీకు నచ్చినవే తీసుకోండి. తీసుకునే ముందు ఒకసారి వెరిఫై చేసుకొని తీసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొన్ని సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఏం తీసుకోవాలి అంటే KD పబ్లికేషన్, పారామౌంట్ అని చెప్పేసి KD పబ్లికేషన్, నీతూ సింగ్ అనే ఆథర్తోనే ఉంటుంది. అందులో వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఉంటుంది. వాల్యూమ్ 1 అనేది గ్రామర్ ఉంటుంది, వాల్యూమ్ 2 వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ అట్లా ఉంటుంది. సో ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ గ్రామర్ అడుగుతారు కాబట్టి వాల్యూమ్ 1 తీసుకోండి, చూసి తీసుకోండి. KD పబ్లికేషన్, నేను ప్రతి పుస్తకానికి ఇది ఒక్క పుస్తకమే వాడతాను ప్రతి ఎగ్జామ్కి. ఇంగ్లీష్కి సంబంధించి KD పబ్లికేషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి సయ్యద్ పబ్లికేషన్కి సంబంధించి సయ్యద్ మ్యాగజైన్, షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకోండి. మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి. ఇక మనకి ఎగ్జామ్స్ ముందు 9 months 12 months కరెంట్ అఫైర్స్ వస్తాయి, అప్పుడు అది బాగా రివిజన్ చేయండి. సయ్యద్ సిరీస్ నచ్చకపోతే, షైన్ ఇండియా నచ్చకపోతే మీరు విజేత కాంపిటీషన్స్ కానీ లేదంటే వివేక్ కానీ ఇంకా ఏదైనా మ్యాగజైన్స్ ఫాలో అవ్వచ్చు. ఇక న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా రీడ్ చేస్తూ ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ కూడా తయారు చేయొచ్చు. కానీ టైం అనేది తక్కువ ఉంది కాబట్టి మీరు అంత సాహసాలు అయితే ఇప్పుడు చేయకండి, ఈ మ్యాగజైన్సే బాగా పనికొస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ పుస్తకాలన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా నేను ఇచ్చాను. అయితే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అంటే 2వ పేపర్, 3వ పేపర్, 4వ పేపర్కి అయితే ఖచ్చితంగా ఇండివిజువల్ బుక్సే కొనుక్కోండి. ఇక లాస్ట్ పేపర్ అయినటువంటి యాక్చువల్లీ ఫస్ట్ పేపరు, సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అయినటువంటి ఒక పేపర్కి మాత్రము మీరు ఇండివిజువల్ బుక్స్ కొంటే 10-11 పుస్తకాలు మీరు చదివే టైం ఉండదు. కాబట్టి అందులో కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఇండియన్ హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్, కొన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీరు సెకండ్ పేపర్, థర్డ్ పేపర్లో చదివినటువంటి అంశాలు ఉన్నాయి కదా,
అవి పక్కన పెడితే మిగతా వాటికి ఇండివిజువల్గా కొన్నా కూడా తక్కువ పేజెస్లో ఉన్న పుస్తకాలు కొనే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక సింగిల్ బుక్లో కూడా కొనొచ్చు. అంటే ఒకటే పుస్తకంలో కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1ని కంప్లీట్ చేయొచ్చు. ఒకటే అంటే అన్నీ ఉండాలి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ జీనియస్ పబ్లికేషన్లో జనరల్ స్టడీస్ పుస్తకం ఒకటి ఉంది. జనరల్ స్టడీస్ అందులో ఈ గ్రూప్ 2లో ఉండే అన్ని అంశాలను కవర్ చేస్తూ ఇచ్చారు. అదేవిధంగా విజేత కాంపిటీషన్స్లో కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1కి ఒక పుస్తకం ఉంది. అలాగే విన్నర్స్ పబ్లికేషన్లో కూడా ఉన్నట్లుంది. ఇలా కొన్ని రకాల పబ్లికేషన్స్లో వాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్ 1కి ఒక పుస్తకాన్ని తయారు చేశారు. వాటిని రిపీటెడ్గా మళ్ళీ చదవండి. మీకు టైం దొరికితే మళ్ళీ అలా చదవండి. అలా చదివినా కూడా మీకు పేపర్ 1 అనేది కవర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పేపర్ 1లోనే మార్కులు తక్కువ వస్తున్నాయి. గతంలో 2016లో కూడా పేపర్ 1లోనే చాలామంది సీనియర్ ఆస్పిరెంట్స్ దెబ్బతిన్నారు. నేను కూడా పేపర్ 1లోనే 97 మార్క్స్ మాత్రమే వచ్చినాయి. నాకు 150కి 97 మార్కులు మాత్రమే వచ్చినవి. మిగతా అన్ని పేపర్లు ఎకానమీలో 130, ఈ ఉద్యమంలో 120, ఏది సెకండ్ పేపర్ హిస్టరీ పాలిటీ ఉన్నటువంటి పేపర్లో 110కు పైగా మార్కులు ఇలా రావడం జరిగింది. కానీ ఒక్క పేపర్ 1లోనే 97 మార్కులు మాత్రమే వచ్చినవి. 2.5 మార్క్స్తో అప్పుడు నేను ఉద్యోగం కోల్పోయాను. ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను కానీ ఉద్యోగం అయితే రాలేదు. సో ఫ్రెండ్స్ మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా తీసేశారు. అది కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకేనా? సో బుక్స్ మీరు జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా కొనండి. ఒక పుస్తకాన్ని కొన్న తర్వాత ఒక సబ్జెక్ట్కి సంబంధించి తర్వాత మార్కెట్లో ఎన్ని పుస్తకాలు బెస్ట్ బుక్స్ అన్నా కూడా మీరు వాటిని పట్టించుకోవద్దు. మీరు కొన్నదే బెస్ట్ అనుకోవాలి, దాన్నే నమ్మాలి, దాన్నే చదవాలి, దాన్నే ప్రాక్టీస్ చేయాలి, దాని మీదనే డిపెండ్ అవ్వాలి. మీరు మంచి స్కోర్ ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి పుస్తకమైనా కూడా మీరు పర్ఫెక్ట్గా చదివితే ఖచ్చితంగా మంచి మార్కులు అయితే గెయిన్ చేస్తారు. అలా కాకుండా 10 పుస్తకాలు ఒక సబ్జెక్ట్కి పెట్టుకుంటే ఏది చదవలేరు. ఓకే, 10 పుస్తకాలను ఒకసారి చదవడం కన్నా ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇది ఒక సబ్జెక్ట్కి సంబంధించి. అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ మిత్రులందరికీ మ్యాక్సిమం మెంబర్కి షేర్ చేయండి. ఇక వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.